హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. మనం ఈ వీడియోలో వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ప్రాబ్లం విత్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో ప్రాబ్లం నెంబర్ 2 అయితే డిస్కస్ చేసాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియో అయితే చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 3 అంటే మీకు ఎగ్జామ్లో ప్రాబ్లం ఇచ్చి అడ్జస్ట్మెంట్స్ ఇస్తే ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎస్, ఇక మనం ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి. ఏబిసి లిమిటెడ్ కంపెనీ పర్చేజ్డ్ మిస్టర్ రావ్ కంపెనీ. అంటే ఏబిసి లిమిటెడ్ కంపెనీ ఒకటి ఉంది, అది వచ్చేసి మిస్టర్ రావుకి సంబంధించిన కంపెనీ అనేది కొనుగోలు చేసింది. ఓకే, ఫర్ దిస్ పర్పస్ గుడ్ విల్ ఈస్ టు బి వాల్యూడ్ అట్ 3 years ఆఫ్ పర్చేస్. ప్రాబ్లంలోనే ఇచ్చేసాడు. సో ఓకే, ఆన్ ద వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద పాస్ట్ 4 years ద ప్రాఫిట్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ వాజ్ ఫాలోస్. ఓకేనా? ఇక్కడ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాడు ఇయర్ ప్రాఫిట్స్. అంటే ఏంటి, వాళ్ళ ప్రాబ్లంలో ఏం చెప్పాడు? ఏబిసి లిమిటెడ్ కంపెనీ వచ్చేసి మిస్టర్ రావ్ కంపెనీని కొనింది. కొన్న తర్వాత గుడ్ విల్ అనేది వాల్యూ చేయాలి కదా. సో గుడ్ విల్ అనేది 3 years ఆఫ్ పర్చేస్తో వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ అంటే పాస్ట్ 4 years ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొని 3 years ఆఫ్ పర్చేస్తో గుడ్ విల్ అనేది వాల్యూ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ప్రాబ్లంలో వాడు చెప్పాడు. సో ఓకేనా? ఎస్, ఇక్కడ 4 years ప్రాఫిట్స్ ఉన్నాయి. అలాగే మీరు ప్రాబ్లం చూసిన తర్వాత ప్రాఫిట్స్ అనేటివి ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయా, డిక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయా చూసుకోవాలి. సో ఓకేనా? ఇక్కడ చూడండి, 2010 ప్రాఫిట్ 15 ఉన్నాయి, 11 వచ్చేసి 18 ఉన్నాయి, 12 వచ్చేసి 22 ఉన్నాయి, 13 వచ్చేసి 25 ఉన్నాయి. అంటే 2010 నుంచి 13 వరకు ప్రాఫిట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి కాబట్టి ఇది ఇంక్రీజింగ్ ట్రెండ్ అంటాం. సో ఓకేనా? ఇంక్రీజింగ్ ట్రెండ్లో ప్రాబ్లం ఎలా చేయాలో మనందరికీ తెలుసు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? అడ్జస్ట్మెంట్స్. సో ఓకేనా? అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయి ఒకసారి మనం చూద్దాం. సో ఓకే, ఇక్కడ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి 2500 మేనేజియల్ రెమ్యునరేషన్ యాజ్ టు బి ప్రొవైడెడ్ ఇన్ 2010. అంటే 2010లో మేనేజ్మెంట్ ఉంటారు కదా కంపెనీలో, వాళ్ళకి రెమ్యునరేషన్స్ అనేటివి ఇవ్వాల్సి ఉంది 2500 అని చెప్పేసి వాడు అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. సో ఇవ్వాల్సి ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని మైనస్ చేయాలి, అంటే డిడక్ట్ చేయాలి. సో ఓకేనా? ఇక సెకండ్ అడ్జస్ట్మెంట్ ఏమో చూద్దాం. ద క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ద ఇయర్ 2010 వాస్ ఓవర్ వాల్యూడ్ బై 1000 రూపీస్. అంటే 2010లో ఉన్న ప్రాఫిట్లో క్లోజింగ్ స్టాక్ అనేది 1000 రూపాయలు ఎక్కువ వాల్యూ అనేది యాడ్ చేశారనమాట. ఎక్కువగా వాల్యూ చేశారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని కూడా డిడక్ట్ చేయాలి, మైనస్ చేయాలి. ఓకేనా? వాడు ఇచ్చేసాడు ఓవర్గా వాల్యూ చేశారని, మనం దాన్ని అడ్జస్ట్ చేయాలి. సో ఓకే, ఇక థర్డ్ అడ్జస్ట్మెంట్ ఏముందో చూద్దాం. ఇన్ ద ఇయర్ 2010 ఏ మేజర్ రిపేర్ వాస్ మేడ్ టు ప్లాంట్ కాస్టింగ్ 2500. ఓకే, ఇట్ వాస్ అగ్రీడ్ దట్ ద అమౌంట్ విచ్ వాస్ చార్జ్డ్ టు రెవెన్యూ హ్యాస్ టు బి క్యాపిటలైజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వాల్యూషన్ ఆఫ్ గుడ్ విల్. అంటే 2010 ఇయర్లో కంపెనీలో ఉన్న ప్లాంట్కి రిపేర్ అనేది జరిగింది. ఆ రిపేర్ కాస్ట్ వచ్చేసి 2500 అనమాట. సో ఓకేనా? ఆ 2500 అనేది రెవెన్యూ మీద చార్జ్ చేశారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంట? 2010లో ఉన్న ప్రాఫిట్లోనే రెవెన్యూ మీద చార్జ్ చేశాము, ఇప్పుడు గుడ్ విల్ వాల్యూషన్ చేయాలి కాబట్టి, ఓకేనా, గుడ్ విల్ వాల్యూ చేయాలి కాబట్టి ఆ 2500 అనేది క్యాపిటలైజ్ చేశారనమాట. సో క్యాపిటలైజ్ చేశారు కాబట్టి మనం దాన్ని ఇప్పుడు ఈ 2500 అనేది మనం యాడ్ చేయాలి. సో ఓకేనా? గుడ్ విల్ వాల్యూ చేయడం కోసం ఇప్పుడు ఈ 2500 మనం యాడ్ చేయాలి, అడ్జస్ట్ చేయాలి. సో ఓకేనా? ఎస్, ఇప్పుడు మనము ప్రాబ్లం అనేది చెయ్యాలి. సో ఓకేనా? ఇక్కడ మీరు ప్రాబ్లం చేయాలంటే 4 కాలమ్స్ వేసుకోండి. ఇక్కడ ఫస్ట్ కాలం వచ్చేసి ఏముంటుంది? ఫస్ట్ కాలం ఇక్కడ ఇయర్, సెకండ్ కాలం వచ్చేసి ప్రాఫిట్స్, ఓకే, తర్వాత వెయిట్స్,
తర్వాత టోటల్ వెయిట్స్ ఆఫ్ ప్రాఫిట్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఇయర్ చూద్దాం. సో 2010 నుంచి కదా, 2010 నుంచి 13 వరకు ప్రాఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ 2010, 2011, 2012, 2013. సో ప్రాఫిట్స్. సో ఇక్కడ 2010 ప్రాఫిట్స్ ఏమో 15,000 ఉన్నాయి కదా. ఇప్పుడు 2010లోనే మనకు అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సో అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసుకొని ఇక్కడ ప్రాఫిట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా. ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ వర్కౌట్ చేద్దాం. సో ఓకే, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్. సో 2010 ప్రాఫిట్ వచ్చేసి 15,000 ఉంది. ఇప్పుడు 15,000లో నుంచి మనం మైనస్ ఇక్కడ మేనేజియల్ రెమ్యునరేషన్ ఉంది కదా, 2,500 లెస్ చేయాలి. ఓకేనా. 15,000లో నుంచి 2,500 లెస్ చేస్తే 12,500 వస్తుంది. తర్వాత అలాగే ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉంది. సో ఓవర్ వాల్యూ చేశారు 1,000 రూపీస్, ఆ 1,000 రూపీస్ మనం మైనస్ చేయాలి. సో 12,500 నుంచి 1,000 తీయేస్తే 11,500 వస్తుంది. తర్వాత ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉంది మనకు, థర్డ్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఏంటి, రిపేర్ అనేది జరిగింది 2,500, గుడ్ విల్ వాల్యుయేషన్ కోసం దాన్ని మనం ఇప్పుడు క్యాపిటలైజ్ చేయాలంటే యాడ్ చేయాలి. సో యాడ్ 2,500 ఎంత వస్తుంది టోటల్, 0,0,0,34 14,000 వస్తుంది. సో ఇప్పుడు ఇది 2010కి సంబంధించి ప్రాఫిట్ అనమాట. సో మనం ఇక్కడ 14,000 మెన్షన్ చేసుకుందాం. సో ఓకేనా. తర్వాత ఎంత ఉంది, 18,000. 2011 ప్రాఫిట్, 2012 ప్రాఫిట్ 22,000 ఉంది. 2013 ప్రాఫిట్ 25,000 ఉంది. సో ఓకేనా. ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెయిట్స్ అనేటివి వేసుకోవాలి. ప్రాఫిట్స్ అనేటివి ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి వెయిట్స్ వేసుకోవాలి. మనం ఎలా వేసుకుంటాం వెయిట్స్, 1, 2, 3, 4. సో ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, టోటల్ వెయిట్స్ ఆఫ్ ప్రాఫిట్స్ కనుక్కోవాలి. టోటల్ వెయిట్స్ ఆఫ్ ప్రాఫిట్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనము ఈచ్ ఇయర్ ప్రాఫిట్స్ మల్టిప్లై చేయాలి వెయిట్స్తో. ఓకేనా. ఇంటూ 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 ఇంటూ. సో ఓకేనా. ఇప్పుడు మనము 14,000 ఇంటూ 1 వేస్తే 14,000 వస్తుంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 18,000 ఇంటూ 2 వేస్తే 36,000 వస్తుంది. ఆ 36,000ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత 22,000 ఇంటూ 3 66,000, ఇక్కడ 66,000. తర్వాత లాస్ట్ ఓకే 25,000 ఇంటూ 4 1 lakh వస్తుంది. ఆ 1 lakh మనము ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా. ఎస్. ఇప్పుడు మేము చేయాలి, వెయిట్స్ అన్నిటిని మనం కౌంట్ చేద్దాం. టోటల్ వెయిట్స్ ఈజ్ ఈక్వల్ టు 4 + 3 ఎంత 7, 7 + 2 9, 10 వేసుకుందాం. ఇప్పుడు టోటల్ వెయిట్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అనుకోవాలి, ఇవి కూడా యాడ్ చేద్దాం. సో 1 lakh ప్లస్ 66,000 ప్లస్ 36,000 ప్లస్ 14,000 ఎంత వచ్చాయి, 2,16,000. సో టోటల్ వెయిట్స్ ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చేసి 2,16,000. ఎస్. ఇప్పుడు మనము చేసాము. ఇప్పుడు ఏం చేయాలి, మనం గుడ్ విల్ని కనుక్కోవాలి. సో గుడ్ విల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ కదా. ఎస్. ఇప్పుడు గుడ్ విల్ కనుక్కోవాలంటే మనకు వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్స్ కావాలి. వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్స్ కావాలంటే దానికి కూడా ఒక ఫార్ములా ఉంది చూడండి. వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్
weights of profits వేసుకొని బై టోటల్ ఆఫ్ వెయిట్స్ కదా. ఎస్, ఇప్పుడు టోటల్ వెయిట్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 2,16,000 కదా. ఆ 2,16,000ని ఇక్కడ మెన్షన్ చేసుకోండి, డివైడెడ్ బై టోటల్ ఆఫ్ వెయిట్స్. ఇక్కడ టోటల్ ఆఫ్ వెయిట్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 10 కదా, ఆ 10 ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో ఓకేనా. ఎస్, ఇప్పుడు మనం చేస్తే వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్స్ ఎన్ని వస్తాయో చూద్దాం. 2,16,000 డివైడెడ్ బై 10, 21,600. 21,600. సో ఓకేనా, ఇది 10. సో ఓకేనా. ఎస్, ఇదేంటి వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్స్ అన్నమాట. ఇప్పుడు మనము గుడ్ విల్ కనుక్కుంటే సరిపోతుంది. సో ఓకేనా, ఇక్కడ గుడ్ విల్ ఫార్ములా ఏంటి? సో గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ కదా. ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్స్ మనకి ఎన్ని వచ్చాయి? 21,600 కదా. ఆ 21,600ని ఇక్కడ రాసుకొని ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ అనేది ఇక్కడ చూడండి 3 ఇయర్స్ ఇచ్చాడు. ఆ 3 ఇయర్స్ని అక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఓకే. ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. 21,600 ఇంటూ 3, 64,800. సో ఇదేంటి? గుడ్ విల్ వాల్యూ. ఓకేనా, గుడ్ విల్ వాల్యూ వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ప్రకారం ఈ విధంగా గుడ్ విల్ మనం కనుక్కుంటాము. సో ఓకే, ఎస్, ఇది టుడేస్ వీడియో అబౌట్ వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ప్రాబ్లం విత్ అడ్జస్ట్మెంట్. ఒకవేళ మీకు ఎగ్జామ్లో అడ్జస్ట్మెంట్స్ ఇస్తే ఎలా చేయాలో ఈ విధంగా చేస్తామన్నమాట. సో ఓకేనా, వీటిలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే ఈ ప్రాబ్లమ్ది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓకేనా, ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకో మెథడ్ అయితే చూద్దాం. అంటిల్ దెన్, బై బై నౌ, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.